ఇక స్వర్ణ గ్రామ వార్డు అధికారుల విధి విధానాలు ఖరారు. స్వర్ణ వార్డు అధికారుల విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లో సమర్థవంతమైన పనితీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వం ముఖ్య ఆదేశాలు జారీ చేసింది. స్వర్ణ గ్రామం వార్డు అధికారులు, మండల స్వర్ణ గ్రామ వార్డు, అర్బన్ అధికారుల బాధ్యతలను ఈ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రజలకు సేవలు సకాలంలో అందించడంతో పాటు వివిధ శాఖలతో సమన్వయం చేసుకునే విధంగా నూతన అధికారులకు బాధ్యతలు అప్పగించారు. సంబంధిత కార్యాలయాలను జిల్లా అధికారులు తరచూ తనిఖీలు చేసి లోపాలను సరిదిద్దడంతో పాటు సిబ్బంది విధులకు సక్రమంగా హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. వీటితో పాటు స్వర్ణ గ్రామ వార్డు సిబ్బందికి అనుమతి లేకుండా డిప్యూటేషన్లు ఇవ్వకూడదన్నారు. మీ సేవ ఆధార్ కేంద్రాల పర్యవేక్షణతో పాటు ఆధార్ శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనుబంధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవడంతో పాటు గ్రీవెన్స్ను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. మండల స్వర్ణ గ్రామ అధికారులు, అర్బన్ స్వర్ణ వార్డు అధికారులకు సంబంధించి కూడా ప్రభుత్వం పలు మార్గదర్శకాలను సూచించింది. ఈ ఆదేశాలు సక్రమంగా నిర్వహించకపోతే స్వర్ణ గ్రామ వార్డు శాఖ ద్వారా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సహకారం చేయటంలో గ్రామ వార్డు స్థాయి అధికారుల పాత్ర మరింత బలోపేతం చేస్తాయన్నారు.